ముఖ్యంగా పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ 2009 బిఫోర్ జరిగినాయి. సో అప్పుడు ఖైరతాబాద్ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే, అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచినారు. ఆ తర్వాత 8 పీజీఆర్ గారు చనిపోగానే 9 లో మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసినారు. అప్పుడు మీరు ఖైరతాబాద్ ఎందుకు ట్రై చేయలేదు? చేసినాం మేము యాక్చువల్గా ఆ టైంలోనే 2009 లోనే నేను ఖైరతాబాద్ డీలిమిటేషన్ అయినప్పుడు ఖైరతాబాద్ అసలు నానా ఇది అయినప్పుడు కొంతమంది ఢిల్లీ పెద్దలే చెప్పారు మనకి, ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో డెఫినెట్ గా మీ కుటుంబానికి ఇద్దరికి రిప్రజెంటేషన్ కి మేము ఛాన్స్ ఇస్తామని అన్నారు. మేము కూడా ఉట్టి పేరు పెట్టుకునే కాదు, ప్రజల్లో ఉండే అడిగాము. అఫ్ కోర్స్ 2009 లో మాకు ఇవ్వకపోయేసరికి సరే అప్పుడు కూడా దానం నాగేందర్కి ఇచ్చినట్టు, అప్పుడు కూడా నాగేందర్ గారికి ఇచ్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉండే, పిసిసి ప్రెసిడెంట్ మన జి శ్రీనివాస్ గారు ఉండే. సరే అప్పుడు కాంబినేషన్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా ప్రెషర్ ఉండే, ఎందుకంటే అంతకుముందు 2004 లో ఆయనకి ఆసిఫ్ నగర్ నుంచి అప్పుడు టికెట్ ఇవ్వలే కాబట్టి ఆ ప్రెషర్ అట్లా బిల్డప్ అయ్యి అన్ని కలిసి వచ్చి నాగేందర్ గారికి అవకాశం ఖైరతాబాద్ నుంచి ఇవ్వడం జరిగింది. అంతకుముందు నాగేందర్ గారు 3 సార్లు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే అండి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఫస్ట్ టైం ఖైరతాబాద్ డీలిమిటేషన్ కాగానే ఇక్కడ నాగేందర్ గారికి ఆ ప్రెషర్ తోటి కూడా కొంచెం అన్ని కలిసి వచ్చినాయి, ఆయనకి ఇచ్చారు. అప్పటి వరకు ఆయన ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినారు ఎవరు, దానం నాగేందర్. అవునండి. వాస్తవానికి ఆఫ్ ద రికార్డ్ ప్రజల్లో మాట్లాడుకున్నది ఏంటంటే దానం నాగేందర్ పీజేఆర్ గారి డ్రైవర్ అని చెప్పేసి, గతంలో డ్రైవర్ అని కాదు కానీ అనుచరులు ఉండే. సరే పీజీఆర్ కార్ నడిపిస్తుండే దానం నాగేందర్, అనుచరులకు ఉండే, పీజీఆర్ గారు అనుచరులకు ఉండే. చాలా మంది పీజీఆర్ గారితోటి రాజకీయం నేర్చుకున్న వాళ్ళు, ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పీజీఆర్ గారి శిష్యులు అనొచ్చు, పీజీఆర్ గారి సోదరులు అనొచ్చు, ఎంతో మంది డిఫరెంట్ పార్టీస్ లో కూడా ఎమ్మెల్యేస్ గా ఉన్నారు. ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి, ఎవరి పద్ధతి వాళ్ళది. కాబట్టి మనం దాన్ని అంటే ఎవరి నియత్ వాళ్ళదంటారు అంతే, ఎవరి నియత్ వాళ్ళది. అంటే మీరు చూస్తుండొచ్చు, మీకు బాగా గుర్తుండొచ్చు, దానం నాగేంద్ర గారు బాగా ఉంటుండే పీజీఆర్ గారితో. మీరు కూడా చిన్నప్పుడు మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లడం ఇవన్నీ కూడా చేస్తుండేనా? మా ఇంట్లో కార్యకర్తలు ఎక్కువ కాకుండా కుటుంబ సభ్యులు లెక్క మేము కాకా అని పిలుస్తుండే. మా అందరికి కూడా అందరు ఎవరి నాన్నతోటి ఉన్న వాళ్ళందరినీ కూడా కాకానే పిలుస్తాం మేము. దగ్గర ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎవరు వచ్చినా గానీ పలానా పేరు పెట్టి కాకుండా వాళ్ళని కాకానో అన్నానో, ఇప్పుడైతే అన్నాను, అట్లా ఒక రిలేషన్ అంటే ఒక కుటుంబం లెక్క పీజీఆర్ గారు అందరితోటి ఉండేవాళ్ళు. అదే మేము కూడా కంటిన్యూ చేస్తాం. డెఫినెట్ గా నాగేందర్ గారు కూడా ఒక క్లోజ్ అసోసియేట్ లెక్క ఉంటుండే. ఓకే. సో ఆయన పీజీఆర్ గారితో ఉండి ఎప్పుడు అంటే తేడా విభేదాలు ఎప్పుడు ఎట్లా వచ్చినాయి అసలుకి? ఆయన దూరం ఎవరి అవకాశాలు వాళ్ళు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళారు. పీజీఆర్ గారు ఇప్పించినారా టికెట్ ఆసిఫ్ నగర్ ది, లేదా ఆయన సొంతంగా ట్రై చేసిన? ఆసిఫ్ నగర్ లో అప్పుడు ఎంఐఎం ఎంబిటి బాగా వాళ్ళ ప్రెషర్స్ లోనే ఎక్కువ ఉంటుండే. ఓకే. నాన్నగారు అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో అన్ని సీట్స్ కూడా ఆల్మోస్ట్ కార్వాన్ గానీ ఇవన్నీ కూడా వాళ్ళు నాన్న వీళ్ళ అండర్ లోనే ఇస్తుండే. అట్లా నాకు అది నాగేందర్ గారిది గుర్తులేదు కానీ చాలా కార్వాన్ గాని, అమర్ సింగ్ గారు గాని, తర్వాత రవి గారు గాని, ఎంతో మందికి ఇటు కంటోన్మెంట్ దేవుడు గారు గాని వాళ్ళందరికీ కూడా అప్పట్లో నాన్న శిష్యులకు అందరికీ కూడా టికెట్స్ ఇవ్వడం జరుగుతుండే. సరే మరి నాగేందర్ గారికి ఫస్ట్ టైం ఎవరు ఇచ్చిందో తెలియదు కానీ ఆసిఫ్ నగర్ నుంచి ఇచ్చారు. థర్డ్ టైం నాకు బాగా గుర్తున్నది, ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయనకి టికెట్ డినై చేశారు 2004 లో కదండి, 2099 లో. అప్పుడు నాన్న సిఎల్పి లీడర్ ఉండే, ఈయన రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్. సో సిట్టింగ్ సీట్ నాగేందర్ గారికి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అప్పుడు నాన్న ఫైట్ చేశారు, లేదు సిట్టింగ్ సీట్ మన ఎమ్మెల్యేకి ఇవ్వాలని ప్రెషర్ పెట్టారు. సరే పక్క కాన్స్టిట్యున్సీకి అప్పుడు ఇక పక్క పార్టీకి వెళ్ళి ఆయన కంటెస్ట్ చేయడం, టీడీపీ నుంచి గెలవడం జరిగింది. సో అది మాత్రం నాకు గుర్తుంది కానీ ఫస్ట్ టైం నాగేందర్ గారికి ఇచ్చింది గుర్తులేదండి. నిజంగా 99 లో పీజీఆర్ గారు సిఎల్పి లీడర్, 2004 లో ఆయన ఓడిపోయినారు. రాజశేఖర్ రెడ్డి గారికి అంటే 2099 లో ఆయన ఓడిపోయినారు పీజీఆర్ గారు. 99 లో రాజశేఖర్ రెడ్డి గారు గెలిచి సిఎల్పి లీడర్ అయింది. ఒకవేళ పీజీఆర్ గారు కూడా 99 లో గెలిచి ఉంటే ఎట్లుంటుండే పరిస్థితి? మీరు చాలా రివైండ్ చేసుకునొచ్చు ఆ పరిస్థితి. చాలా
స్ట్రగుల్ తోటి కూడిన దాంతో అన్ని సీట్స్ గెలవడం జరిగిందండి. 94లో ఒక సిఎల్పి లీడర్ గా బాగా అపోజిషన్ లీడర్ గా తీసుకొని అందరి మీద ఎనలేని పోరాటం చేసిండ్రు. చేసి 99లో కాదండి 2009లోనే ఓడిపోవడం, 4లో గెలిచినట్టు 9లో ఓడిపోయారు. సో డెఫినెట్ గా అప్పుడు గెలుచుంటే మాత్రం సిచ్యువేషన్స్ వేరే ఉంటుండే. 99లో ఉంటే ఎలక్షన్స్ కి సిఎల్పి లీడర్ గా వెళ్తుంటే 4లో మెజారిటీ వస్తే సీఎం అవుతుండే. సరే అదంతా ఫేట్ గానీ వాళ్ళు అనుకున్న కళ మాత్రం నెరవేరింది. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావాలనుకున్నారు, తెచ్చారు. అది పదవులకి కోసం ఎప్పుడు కూడా పీజీఆర్ గారు పనిచేయలేదండి, ప్రజల కోసం పనిచేశారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎదురు లేని శక్తిగా నిలబెట్టాలనుకున్నారు, నిలబెట్టించారు. దాని కంటిన్యూషన్ రాజశేఖర్ రెడ్డి గారు ముందు తీసుకుని వెళ్ళి పవర్ లోకి తీసుకొచ్చారు. స్ట్రాటజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే స్ట్రాటజీ ఉందో అది అప్గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చు. అలాంటి స్ట్రాటజీ ఉంది రేవంత్ రెడ్డి గారిది. కానీ పీజీఆర్ గారు కల్మషం లేకుండా రాజకీయాలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా పోవాలనుకున్న వ్యక్తి. అందుకే ఆయన ఖైరతాబాద్ లో 99లో ఓడిపోయాడు. లేకపోతే ఆయన వేరే విధంగా ఉంటుండే సీఎం అవుతుండే అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడిన మాట. అంటే 99లో జరిగిన ఇష్యూస్ ఏంటంటే 100% అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇదే. కానీ కొన్ని ఇష్యూస్ ఉండే. సిఎల్పి లీడర్ గా ఆయన స్టేట్ మొత్తం తిరగడము, అదే టైంలో ఆయన కుడి భుజమైన పెద్దనాన్న పురుషోత్తం రెడ్డి గారి హెల్త్ ఖరాబ్ కావడము, అవి అనుకొని కొన్ని సంఘటనల వల్ల ఆయన ఇది అవడమే జరిగింది. కానీ ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించలే ఖైరతాబాద్ నుంచి పీజీఆర్ గారు ఓడిపోతారని. ఆ పరిస్థితులు అట్లుండే. సిఎల్పి లీడర్ గా మొత్తం రాష్ట్రం అంతా టైం ఇచ్చి ఆయన తన నియోజకవర్గంలో కొంచెం, అదే కాకుండా అప్పట్లో ఈవెన్ తెలంగాణ ఇష్యూస్ కూడా గట్టిగా మాట్లాడి ఆయన ముందుకు రావడము, ఇవన్నీ కూడా అప్పట్లో ఆంధ్ర సెటిలర్స్ కి తెలంగాణ వాళ్ళది కూడా సిటీలో కొంచెం డిఫరెన్సెస్ ఉండడం చేయడం అన్ని కూడా ఇదయ్యి ఆ రిజల్ట్ వచ్చింది. కానీ లేకపోతే అది కూడా ఓడిపోవడం కూడా చాలా స్వల్పమైన దీంతో అంత పెద్ద కాన్స్టిట్యున్సీలో జస్ట్ 10,000 మెజార్టీ తోటి ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కుమ్మకే ఖైరతాబాద్ లో అటు విజయరామారావు అనే టీడీపీ నుంచి నిల్చోబెట్టి. రాజకీయాలన్నీ మనం అనుకునేవే గానీ అవుతే అని అనుకుంటాం గానీ గెలుపు ఓటమిలో ఒకటేనండి, గెలవడమో. మీరు అప్పటికి మీకు బాగా నాలెడ్జ్ ఉండొచ్చు, నాన్నగారు మీతో షేర్ చేసుకుండొచ్చు. డెఫినెట్ గా 99లో జరిగింది మాకు తెలిసినంత వరకు. 2-3 ఇష్యూస్ ఏంటంటే సిఎల్పి లీడర్ గా మొత్తం స్టేట్ కి టైం ఇవ్వగలిగినారు. మా పెద్దనాన్న పురుషోత్తం రెడ్డి గారు కూడా హెల్త్ ఖరాబ్ అయ్యి ఆయన కూడా కాన్స్టిట్యున్సీ కొంచెం చూసుకోలేకపోవడం తోటి ఇష్యూస్ అయ్యి ఆయన ఓడిపోయారు. గెలుచుంటే మాత్రం డెఫినెట్ గా ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ డిఫరెంట్ స్టోరీ. మీతో ఏమన్నారా, మీకు ఐడియా ఉండొచ్చు బాగా. మీరు అప్పటికి ఎప్పుడు కూడా పీజీఆర్ గారు విజయాలకి పొంగిపోవడం, అపజయాలకి కుంగిపోవడం జరిగేది లేదు. ఆయన హీఈస్ ఆల్వేస్ ఎ ఫైటర్. ప్రజల మధ్యలో ఉండడానికి ఆయన ఒక ఇదిగా పనిచేసే నాయకుడు తప్ప అందరు కూడా అనుకున్నారు ఎట్లా ఓటమి తీసుకుంటారు అని. కానీ బట్ స్టిల్ మళ్ళీ కూడా ఆయన ఫైట్ బ్యాక్ చేశారు. అంత పెద్ద ఇప్పుడు లాగా కాదు. అప్పుడు ఆయన 4 కాన్స్టిట్యున్సీలు మళ్ళీ ఇటు కంటోన్మెంట్ అవన్నీ కలుపుకొని చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ ఉండే. ఆ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ రివైవ్ అయ్యి మంచిగా బౌన్స్ బ్యాక్ కాగలిగాడు. కాబట్టి పీజీఆర్ గారు పదవుల కోసం విజయాలతోటి పొంగిపోవడము, అపజయాలతోటి కుంగిపోయిన మనిషి ఎప్పుడు కాదు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో అనునిత్యం ఉండాలనుకో. డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర అయితే 100% మనిషి అన్నాక కొంచెం బాధ కలిగిన, నిరుత్సాహమైన, కానీ మళ్ళీ ప్రజలలో మనం చేసింది ఏదో లోపం ఉందేమో, మన వల్ల మనం ఏదో తప్పు చేయడంతో ప్రజలు ఈ ప్రాబ్లం అయిందేమో అని అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చారండి. ఆల్వేస్ ప్రతి మనిషికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. ఆ స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్ళాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.